Hello aspirants, welcome back to VIPIS Academy. నేను మీ అశోక్, the founder of VIPIS Academy and CSAT faculty in our academy. So I'm so happy అండి. మన CSAT స్టూడెంట్స్ అయితే ఈసారి అదర్ కొట్టేశారు. బికాస్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ అంటే లాస్ట్ 3 to 4 ఇయర్స్ పేపర్స్ మనం చూసుకున్నట్లయితే CSAT లో ఎక్కువగా కూడా మనకి లాజికల్ సెన్స్ ఉన్న క్వశ్చన్స్ అడిగారు అనమాట. అంటే మీరు ఎంత అర్థమెటిక్ ప్రాక్టీస్ చేసినా, ఎంత రీజనింగ్ ప్రాక్టీస్ చేసినా కానీ అక్కడ వాళ్ళు లాజికల్ క్వశ్చన్స్ ఎక్కువ అడిగారనమాట. అంటే మీకు ఆ లాజికల్ సెన్స్ ఎప్పుడు డెవలప్ అవుతుంది అంటే వెన్ యూ ప్రాక్టీస్ ఈ అర్థమెటిక్ గానీ, రీజనింగ్ గానీ, ఇంకేదన్నా పజిల్స్ లాంటివి ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే మీరు అవి ఆన్సర్ చేయగలిగారనమాట. సో ఈసారి ఏంటి అంటే డైరెక్ట్‌గా కాన్సెప్ట్ బేసిస్ మీద వచ్చారు. అంటే మనకి ఎక్కువ కూడా అర్థమెటిక్ అండ్ రీజనింగ్ పర్స్పెక్టివ్‌లో వచ్చారు. అండ్ అవి ఆన్సర్ చేస్తే మీకు వితౌట్ ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ చూడకోకుండానే మీరు ఆన్సర్ చేసే విధంగా ఉన్నాయండి మనకి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే యూజువల్లీ ప్రతి ఇయర్ కూడా మనం ఇంగ్లీష్ మీద ఎక్కువ డిపెండ్ అవ్వద్దు అని చెప్పేసి మనం మన సీసాట్ క్లాసెస్లో కూడా చెప్తూనే ఉన్నాం. ఎందుకు డిపెండ్ అవ్వద్దు అంటే మీరు మీ మైండ్ సెట్ అక్కడ పేపర్ సెట్టర్ మైండ్ సెట్తో మ్యాచ్ అయితే కానీ ఆ ఇంగ్లీష్ మీరు సాల్వ్ చేయలేరు. అండ్ ఇంకోటి ఇంగ్లీష్తో మనకి ప్రాబ్లం ఏంటండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా స్టేట్మెంట్ ఇచ్చేసి స్టబాన్ లేదా యాడమెంట్ లేదా అలూఫ్ అలాంటివి ఇచ్చారనుకోండి, సో మీకు ఆ ఒక్క చిన్న వర్డ్ మీనింగ్ తెలియకపోతే ఆ కంప్లీట్ సెంటెన్స్‌ని మీరు ఐదర్ పాజిటివ్‌గా లేదా నెగెటివ్‌గా అర్థం చేసుకునే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో ఎప్పుడూ గూడా మనం ఇంగ్లీష్ మీద ఎక్కువగా డిపెండ్ అవ్వకూడదన్నమాట. సో ఒకసారి ఇయర్ పేపర్ చూద్దాము. ఇయర్ పేపర్ అయితే కంపేర్ టు ద ప్రీవియస్ ఇయర్ పేపర్స్ మనకి చాలా ఈజీగా వచ్చిందండి. సో మనము ఫస్ట్ అంటే మన క్లాసెస్ నుంచి మాక్సిమం క్వెషన్స్ అన్నీ గూడా మీరు మన వీఐపీఎస్ అకాడమీలో సీసాట్ క్లాసెస్ వినుంటే మన స్టూడెంట్స్ అయితే అందరూ ఆన్సర్ చేశారు. మీరు కూడా ఆన్సర్ చేసే అవకాశం ఉంది. ఎక్సెప్ట్ ద ఇంగ్లీష్ పార్ట్. ఇంగ్లీష్ పార్ట్ చెప్పాం కదండీ! డైలీ న్యూస్ పేపర్ రీడింగ్ అలవాటు ఉండాలి. యొక్క వర్డ్స్ యొక్క యాంటోనిమ్స్ అండ్ సినోనిమ్స్ తెలిసిన వాళ్ళు మాత్రమే ఆన్సర్ చేయగలరన్నమాట. రైట్? సో ఫ్యూ క్వెషన్స్ చూద్దాం మనము. ఈ ఇయర్ అడిగిన క్వెషన్స్‌లో. సో అంటే వితౌట్ అంటే డైరెక్ట్‌గా మనము చూసి ఆన్సర్ చేసే ఏమున్నాయో ఒకసారి చూద్దాము. సో ఈ క్వెషన్ చూడండి ఫస్ట్ సింపుల్ క్వెషన్. ఇక్కడ ఏమన్నారు? వెయిట్ ఆఫ్ 6 బాయ్స్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ 7 గర్ల్స్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ 3 మెన్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ 4 విమెన్ అన్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్ ఆఫ్ 6 బాయ్స్ ఒక 6 బాయ్స్ వెయిట్ ఫర్ ఎగ్జాంపుల్ 100 కిలోలు అనుకోండి. ఆ 100 కిలోలు ఈజ్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ 4 విమెన్ అన్నట్టు అర్థం అనమాట. అండ్ దట్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ 7 గర్ల్స్. దట్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ 3 మెన్. అలా మనకు ఒకటి ఇచ్చారు ఇక్కడ క్లియర్‌గా. తర్వాత ఏమన్నారు? యావరేజ్ వెయిట్ ఆఫ్ విమెన్ ఈజ్ 63 కేజెస్ అన్నారు మనకి ఇక్కడ. ఓకేనా? అంటే విమెన్ ఇక్కడ యావరేజ్‌గా అంటే సగటుగా వాళ్ళందరూ కలిపి 63 కేజీలు ఉన్నారు. అందరూ అంటే ఎంతమంది అండి ఇక్కడ మనకి? అంటే 4 విమెన్ యొక్క యావరేజ్ వెయిట్ 63 కేజెస్ అంటే వాళ్ళు టోటల్ వెయిట్ ఎంత అవుతుందండి మనకి అంటే 63 ఇంటూ 4 అనమాట. సో 63 ఇంటూ 4 ఈస్ 252 కేజెస్. అయితే దిస్ 252 కేజెస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడండి ఇక్కడ? 6 బాయ్స్ అనమాట. మనకేమడుగుతున్నాడు? వాట్ ఈస్ ద వెయిట్ ఆఫ్ ద బాయ్స్ అని అడగట్లే. యావరేజ్ వెయిట్ ఆఫ్ ద బాయ్స్ అన్నాడు కాబట్టి మనకి బాయ్స్ ఈజ్ ఈక్వల్ టు అంటే 6 బాయ్స్ ఈక్వల్ టు 256 కాబట్టి బాయ్స్ యొక్క యావరేజ్ వెయిట్ అంటే ఏంటి అంటే 252/6 అనమాట మనకి ఇక్కడ. సో 6 4 జా 24, 1 ఉంటుంది రిమైండర్ 12. ఓకేనా? మనకి 6 2 జా 12. సో 42 కేజెస్ ఈస్ ద యావరేజ్ వెయిట్ ఆఫ్ ద బాయ్స్ అనమాట. ఓకేనా? హి ఈస్ నాట్ ఆస్కింగ్ ద టోటల్ వెయిట్. ఓకే? టోటల్ వెయిట్ అంటే విచ్ ఈజ్ ఈక్వల్ టు అయిద్ది అనమాట. 252 ఈక్వల్ అయిపోతుంది కాబట్టి అది అడగలేదు. వాడు ఇక్కడ యావరేజ్ అడిగాడు. సో సింపుల్ ప్రాబ్లం. నెక్స్ట్ చూడండి. మన క్లాస్‌లో డైరెక్ట్‌గా మనం క్లాక్ తిప్పి మరీ చూపించామనమాట మన స్టూడెంట్స్‌కి ఇది. సో ఒకసారి పాసిబిలిటీ ఉంటే నేను అది చూపిస్తాను మీ అందరికీ చూడండి. సో ఒకవేళ మీరు వీఐపీ లెర్నింగ్ యాప్ ఇన్‌స్టాల్ చేసుకొని మీరు స్టోర్‌లో సీసాట్ క్లాసెస్ కినుక వచ్చినట్లయితే దీంట్లో మనం డిస్కస్ చేసుకున్నవన్నీ కూడా ఇప్పుడు మనం పేపర్‌లో డిస్కస్ చేసుకునేవన్నీ కూడా ఈ క్లాసెస్‌లో ఉంటాయండి. సో మీరు ఇక్కడ కంటెంట్‌లోకి వెళ్తే అన్నీ ఉంటాయి చూడండి. ఒకసారి నేను చూపిస్తాను. సో ఇక్కడ స్టూడెంట్ రివ్యూస్, ఇంట్రడక్షన్ అండ్ స్ట్రాటజీ కాకుండా రీజనింగ్‌కి వెళ్తే ఇక్కడే ఉన్నాయి చూడండి. డైరెక్షన్ సెన్స్, కోడింగ్, డీకోడింగ్, సిట్టింగ్ అరేంజ్‌మెంట్, డైస్, క్యూబ్స్, పజిల్స్, క్యాలెండర్స్, వెన్ డయాగ్రామ్స్, క్లాక్స్. సో క్లాక్స్, ఏజెస్, సీక్వెన్స్, బ్లడ్ రిలేషన్స్, సిలోజిజమ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా! ఇప్పుడు ఈ క్లాక్ కాన్సెప్ట్‌లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నామండి. ఏమని డిస్కస్ చేసుకున్నాము? ఐ థింక్ క్లాక్స్ బేసిక్స్ ఒకసారి చూద్దాము. నాకు ఐడియా లేదు. చాలా రోజులైంది మనం క్లాసెస్ స్టార్ట్ చేసుకొని. చేస్తూ ఉంటారు. సెకండ్స్ యెస్. తీసేయడం జరిగింది. సెకండ్స్ అనేది అందరికీ తెలుసు. సెట్ 300 సో ఇలా క్లాక్ పెట్టి చూపించామన్నమాట. అంటే దాని అర్థం ఏంటి అంటే ఇక్కడ మీకు
సో లెట్ మీ షేర్ ద స్క్రీన్. మీరు ఎప్పుడన్నా మీ దగ్గర మీ ఇంట్లో క్లాక్ లేదా మీ దగ్గర ఒక అనలాగ్ క్లాక్ ఉందనుకోండి, మీరు ఏం చేస్తారంటే దాన్ని ఇట్లా తిప్పండి. దాని వీల్ ఉంటుంది కదా, తిప్పితే ఇక్కడ మీకు ఏమవుతుంది అంటే 11 మరియు 1 ఓకేనా. అంటే ఇక్కడ మనకి 11-12 మధ్యలో క్లాక్ అనేది ఒకటేసారి అంటే మినిట్స్ క్లాక్ అండ్ అలాగే అవర్స్ క్లాక్ అనేది ఒకటేసారి మీట్ అవుతాయి అన్నమాట ఇలా. ఓకేనా. సో అదే కాన్సెప్ట్ వారు ఇక్కడ టెక్నికల్ గా అడిగారు. ఏమడిగారు? హౌ మెనీ టైమ్స్ ద అవర్స్ హ్యాండ్ అండ్ ద మినిట్ హ్యాండ్ కోయిన్సైడ్ ఇన్ ఏ క్లాక్ బిట్వీన్ 10 AM అండ్ 2 PM అన్నారు. అంటే మనకి ఇక్కడ 10 నుంచి 2 వరకు ఉన్న టైంలో ఎన్నిసార్లు కోయిన్సైడ్ అయ్యేది ఫ్రెండ్స్? ఇక్కడ 10 to 11 మధ్యలో ఒకసారి అవుతుంది అండ్ 11 to 1 మధ్యలో ఒకటేసారి అవుతుంది అనమాట. అంటే 11 to 12 మధ్యలో ఒకసారి, 12 to 1 మధ్యలో ఒకసారి, 2 టైమ్స్ అవ్వదు ఇక్కడ. ఈ 11 to 1 మధ్యలో ఒకటేసారి అవుతుంది, మళ్ళీ 1 to 2 మధ్యలో ఒకసారి అవుతుంది. సో టోటల్ ఇక్కడ 3 టైమ్స్ అవుతుంది కాబట్టి ఆన్సర్ 3 అన్నమాట. రైట్. సింపుల్ కాన్సెప్ట్స్ అండి ఇవి. ఈవెన్ మీరు పెన్ను కూడా పెట్టాల్సిన అవసరం లేదనమాట. నెక్స్ట్ చూడండి, ఈ క్యాలెండర్ మన వాళ్ళకి సింపుల్ ట్రిక్ ఒకటి చెప్పుకున్నాం. ఏంటి? టోటల్ మీకు ఏ ఇయర్ అన్నా ఇవ్వండి, 3000 సంవత్సరమో 4000 ఏ ఇయర్ అన్నా ఇవ్వండి, మనకు కావాల్సింది ఏంటండి? ఈ లాస్ట్ 2 డిజిట్స్. ఓకేనా. క్యాలెండర్ ఇయర్ 2025 సిమిలర్ క్యాలెండర్ ఎలా ఉంటుందంటే మనం ఏం చెప్తాం? మనకి ఎవ్రీ 4 ఇయర్స్కి ఒక లీప్ ఇయర్ వస్తుంది. సో క్యాలెండర్ మనం ఎప్పుడు కూడా 4తో డివైడ్ చేసుకోవాలి. ఓకేనా. సో 4 divided by 25 చేస్తే మనకి ఎంత వచ్చిందండి? 4 6 are 24, 1 రిమైండర్ వచ్చింది. ఓకేనా. సో మనకి రిమైండర్ 1 వస్తే ఓకేనా, మనం డైరెక్ట్గా 6 ఇయర్స్ యాడ్ చేయాలండి ఇక్కడ. అంటే 2025కి 6 ఇయర్స్ యాడ్ చేస్తే 2031 వస్తుంది. అంటే 2025 క్యాలెండర్ ఈ సిమిలర్ టు 2031 క్యాలెండర్. మరి రిమైండర్ 2 కానీ 3 కానీ వస్తే ఏం చేయాలి అంటే ఓకేనా, రిమైండర్ 2 కానీ 3 కానీ వస్తే డైరెక్ట్గా మీరు 11 ఇయర్స్ యాడ్ చేసుకోవాలి. ఒకవేళ లీప్ ఇయర్ ఇచ్చాడు అనుకుందాం, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2024 అనుకుందాం. 2024కి సిమిలర్ క్యాలెండర్ ఏంటి అంటే ఏం చెప్తామండి? మనకి ఇక్కడ ఇది డైరెక్ట్గా 4 6 are 24, రిమైండర్ 0 వస్తుంది కాబట్టి ఇక్కడ 2024కి మనం ఒక 28 ఇయర్స్ యాడ్ చేసుకోవాలన్నమాట. అప్పుడు సిమిలర్ క్యాలెండర్ అవుతుంది మనకి. రైట్. సో అదే అనమాట కాన్సెప్ట్. ఓకే, ఇది సింపుల్గా అడిగాడు. నెక్స్ట్ చూడండి, ఇది చాలా సింపుల్ కాన్సెప్ట్ అండి. ఇది ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకి దిగుతూనే ఉంటుంది. 425 టైంకి యాంగిల్ ఎంత అని అడుగుతున్నాడు. సింపుల్గా మనకి 11m/2 ఓకేనా. మనకి ఒక ఫార్ములా ఉంటుంది, θ = 11m/2 మైనస్ 30h అనే ఒక ఫార్ములా ఉంటుంది. ఓకేనా. డైరెక్ట్గా m ప్లేస్లో మినిట్స్, h ప్లేస్లో అవర్స్ పెట్టుకున్నారు అనుకోండి మనకి. సో 30 into అవర్స్ ఎన్ని ఇచ్చాడు మనకి? 4. ఓకేనా. 30 into 4 అంటే ఎంత మనకి ఇక్కడ? 120. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ 11 into m అంటే 25/2. ఓకేనా. సో 11 into 25/2 అయితే మనకి ఇక్కడ ఎంత వస్తుందండి ఈ వాల్యూ అంటే? టోటల్గా మనకి ఇక్కడ క్యాన్సిలేషన్ చేసుకుంటే 137.5 మైనస్ ఇక్కడ 120 ఎంత వస్తుందండి మనకి ఇక్కడ? 17.5 ఇస్ ద ఆన్సర్ అనమాట. ఇవి ఈవెన్ మన క్లాసెస్లో చెప్పుకున్నామండి. సో మీరు బేసిక్గా కొత్త వాళ్ళు అయితే నమ్మకపోవచ్చు కూడా. సో ఇందాక ఈవెన్ మనము క్యాలెండర్ గురించి కూడా చెప్పుకున్నాం కదా. ఐ జస్ట్ వాంట్ టు షో యూ. ఐ థింక్ క్లాస్ 2లో డిస్కస్ చేసుకున్నట్టున్నాం అప్పుడెప్పుడు. 8 వెనస్డే మీరు కౌంట్ చేసుకుంటే ఎస్, ఇది ఫస్ట్ మెథడ్ అండి. సిమిలర్ ఇయర్ కి ఇది ఫస్ట్ మెథడ్. సెకండ్ మెథడ్ కూడా ఇక్కడ దీని తర్వాతే చెప్తాం మనం. 2 + 1 6 7 3 + 1 రిమైండర్ 3 యా, ఇప్పుడు చెప్పుకున్నాం కదండి రిమైండర్. ఆల్రెడీ అప్పుడే మనం ఎగ్జాంపుల్ చేసాం. 2021కి సిమిలర్ క్యాలెండర్ ఎంత, 22కి ఎంత, 23కి ఎంత, 24కి ఎంత, 25కి ఎంత అనేది మనం అప్పుడే చేసుకున్నాం అనమాట. రిమైండర్ 0 వస్తే ఓకేనా, రిమైండర్ 0 అంటే ఏంటి? ఇట్ మీన్స్ అది లీప్ ఇయర్. ఓకేనా. 2024 అనేది లీప్ ఇయర్ ఎవరైనా చెప్తారు. 2020 ఈజ్ ఎ లీప్ ఇయర్, 28 ఈజ్ ఎ లీప్ ఇయర్. సో లీప్ ఇయర్ వచ్చినప్పుడు ఏం చేయాలి మనం? సింపుల్ గా ఇప్పుడు 1 ఉంది అనుకోండి, 2000 మనకి ఇక్కడ వచ్చినాయి కదా. సో అట్లా ఈ కాన్సెప్ట్ చూసారు కదండి. అలా ప్రతి ఒక్కటి కూడా క్లాక్స్, క్యాలెండర్స్, డైరెక్షన్ సెన్స్ ఇవే కాకోకుండా అర్థమెటిక్ పార్ట్లో కూడా మనకి మ్యాక్సిమం క్వశ్చన్స్ అడిగారు కదండి.
సో నెంబర్ సిస్టమ్ మీద ఒక 21 వీడియోస్ ఉన్నాయి. ఎల్సీఎం, హెచ్సిఎఫ్, రేషియో అండ్ ప్రపోర్షన్, పార్ట్నర్షిప్ ఈసారి అడిగాడండి క్వశ్చన్స్. యావరేజెస్ మీద అడిగాడు, పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, టైమ్ అండ్ వర్క్ మీద అడిగారు ఈసారి క్వశ్చన్స్. టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాబబిలిటీ, అల్జిబ్రా, సింప్లిఫికేషన్ అండ్ బాడ్ మాస్, మెన్సురేషన్, పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్, ఇవన్నీ కూడా మనం చూసుకోవచ్చు అనమాట మన యొక్క పేపర్లో. సో ఇక్కడ సింపుల్ మీకు అర్థమైంది కదండి. జస్ట్ కామన్ సెన్స్ యూజ్ చేసి చిన్న చిన్న ఫార్ములాలు అండి, ఇది పెద్ద రాకెట్ సైన్స్ కూడా కాదు. అట్లాంటివే యూజ్ చేసుకొని మనము సాల్వ్ చేసేలాగానే ఉన్నాయి. అండ్ ఇది చూడండి, చాలా సింపుల్ క్వశ్చన్. డైరెక్ట్గా మీరు ఈ ఈ బ్రాకెట్స్ అంటే ఈ డాష్లు ఏవైతే ఉన్నాయో అక్కడ ఫస్ట్ మీరు ఈ సీక్వెన్స్ రాసుకొని ఇవి మీరు ఇన్సర్ట్ చేసుకున్నారు అనుకోండి, మీకు ఒక సీక్వెన్స్ వస్తుంది అనమాట. ఆ సీక్వెన్స్ అనేది మీకు 4 లెటర్స్కి మధ్యలో బ్రేక్ అవ్వచ్చు, 6 లెటర్స్కి మధ్యలో బ్రేక్ అవ్వచ్చు, 8 లెటర్స్కి మధ్యలో కూడా బ్రేక్ అవ్వచ్చు. కాబట్టి ఆ సీక్వెన్స్ మీరు ఇవన్నీ లెటర్స్ మీరు ఇన్సర్ట్ చేసుకుంటే మీకు ఒక ప్రాపర్ సీక్వెన్స్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, నేను సొల్యూషన్ చెప్పట్లేదు. ఇప్పుడు ఇక్కడ బి పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఏబిబిసిడి అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఏ పెట్టుకున్నాం అనుకోండి, ఏబిబిసిడి అంటే ఇక్కడ ఏబిబిసిడి ఒక కైండ్ ఆఫ్ సీక్వెన్స్ వచ్చింది. అలాంటిది మీకు త్రూ అవుట్ ద మనకి ఏదైతే సీక్వెన్స్ ఇచ్చారో దానికి ఒక లాజికల్ సెన్స్ మేకింగ్ లాగా ఉంటుంది. అది చాలా సింపుల్ అండి, అది మనం చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. అండ్ ఇది చూడండి, 2 పర్సన్స్ పి అండ్ క్యూ ఒక బిజినెస్లో ఉంటే పి ఒక 14,000 మోర్ దెన్ క్యూ ఇన్వెస్ట్ చేశాడు. అండ్ 8 మంత్స్ ఉన్న మధ్యలో తీసేసిన ఈ కాన్సెప్ట్స్ అన్ని కూడా మనము డైరెక్ట్గా పార్ట్నర్షిప్లోనే చెప్పుకున్నామండి. సో సింపుల్గా మనకి ఐ జస్ట్ వాంట్ టు షో యూ ద పార్ట్నర్షిప్. చాలా ఈజీ కాన్సెప్ట్ అండి మనకి పార్ట్నర్షిప్. దాంట్లో మనం అన్ని డిస్కస్ చేసుకున్నాం. అంటే ఒకసారి మీకు చూపిస్తాను కొన్ని ఫ్యూ ప్రాబ్లమ్స్ మనకి. ఏమన్నాడు, టోటల్ ప్రాఫిట్ 45,000 అయితే అంటే టోటల్ అలాగా ఇలాంటి కాన్సెప్ట్ అండి సిమిలర్ గా. సో ఏ ఒక బిజినెస్ స్టార్ట్ చేశాడు, బి కూడా జాయిన్ అయ్యాడు. ఆఫ్టర్ 4 మంత్స్ మనకి ఇంకా ఎక్స్ట్రా మనీ యాడ్ చేశాడు, లేకపోతే ఆ ఉన్న మనీలో నుంచి తీసేసిన అలాంటి కాన్సెప్ట్స్ అన్ని కూడా మనము మన పార్ట్నర్షిప్ క్లాసెస్లో డిస్కస్ చేసామన్నమాట. యాజ్ ఇట్ ఈస్కి వచ్చినాయి. ఓకేనా. సో మీరు అనుకోవచ్చు ఎగ్జామ్ అయిపోయింది కదా, డప్పు కొట్టుకుంటున్నారు వీళ్ళు అని చెప్పేసి. అంటే డప్పు ఖచ్చితంగా కొట్టుకుంటామండి. ఎందుకు అంటే మేము పెట్టిన ఎఫర్ట్స్కి అక్కడ రిజల్ట్స్ వచ్చి మా స్టూడెంట్స్ పాజిటివ్గా మాకు రిప్లైలు ఇస్తుంటే విల్ బి మోర్ దాన్ హ్యాపీ. అంటే బీయింగ్ అన్ ఆడియన్స్ మీకు ఎలా ఉంటుందంటే, అరే వీళ్ళేంద్ర గొప్పలు చెప్పుకుంటున్నారు అన్నట్టు ఉంటుంది. కానీ ఒక అకాడమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించండి, కష్టపడి చెప్పిన క్లాసెస్కి దానికి పాజిటివ్ రిజల్ట్ వచ్చింది అనుకుంటే అది అమేజింగ్ అనమాట ఇంకా. ఓకేనా. నెక్స్ట్ ఇవన్నీ కూడా మనము డిస్కస్ చేసుకున్నామండి. పీ శాలరీస్ 20% లోవర్ అని చెప్పేసి, అది సింపుల్గా మీరు ఒక 100 అనుకోండి, పీ శాలరీ 100 అనుకుంటే క్యూ శాలరీ కన్నా తక్కువ అనుకుంటే 100 నుంచి మీరు మిగతా మైనస్ చేసుకోవచ్చు పర్సంటేజెస్లో. అది సింపుల్ అండి. ఓకేనా. ఇలాంటి కాన్సెప్ట్స్ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. నెంబర్ ఈజ్ మిస్టేకన్లీ డివైడెడ్ బై 4 ఇన్స్టెడ్ ఆఫ్ మల్టిప్లైయింగ్ బై 4. ఇవి కామన్ సెన్స్తో చేసేయచ్చు, పెద్ద ప్రాబ్లం కాదు. నెక్స్ట్ నేను ఎగ్జామినేషన్ 80% ఆఫ్ ద స్టూడెంట్ పాస్డ్ ఇన్ ఇంగ్లీష్. ఇది కూడా మనం ఇలాంటివి కూడా ఇదైతే మనం డైరెక్ట్ క్వశ్చన్స్ అండి మన దాంట్లో. ఐ జస్ట్ షో యూ. కొద్దిగా లోడ్ అవుతుంది. ఆ కాన్సెప్ట్ మీద ఈవెన్ మొన్న గ్రూప్ 1లో కూడా అడిగాడు. తెలంగాణ గ్రూప్ 1లో కూడా మనకి క్వశ్చన్స్ అడిగారు అనమాట వెన్ డయాగ్రామ్లో. ఫస్ట్ మనం ప్రతి క్లాస్ కూడా బేసిక్స్ ఉంటాయండి. ఈ బేసిక్స్ మీకు అర్థమైతేనే మనకి ఏమైనా అర్థమవుతాయి అనమాట. బేసిక్గా అన్ని ఇన్స్టిట్యూషన్లో ఏం చేస్తున్నారు, అండ్ మన తెలుగు వాళ్ళకు కూడా కొద్దిగా ఏంటంటే మన మాతృభాషలో చెప్పే క్లాసెస్కి వాళ్ళు ఇంపార్టెన్స్ ఇవ్వరండి. వాళ్ళు ఏదో హై లెవెల్ నాకు ఢిల్లీ వెళ్ళాలి లేకపోతే ఇంకెక్కడన్నా కావాలనుకుంటారు. అక్కడ మీకు ఫౌండేషన్ మిస్ అవుతుంది బేసిక్గా. ఓకేనా. ఆ ఫౌండేషన్ ఇచ్చి మనం ప్రాబ్లమ్స్ చెప్తున్నాం చూడండి. ప్రతి క్లాస్ కూడా ఫస్ట్ క్లాస్ ఖచ్చితంగా మనకి ఫౌండేషన్ ఉంటుంది అనమాట. ఓకేనా. ఈ ఫౌండేషన్ తర్వాత మనకి వెన్ డయాగ్రామ్ క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3, క్లాస్ 4. సో అట్లా బేసిక్స్ నుంచి ప్రాబ్లమ్స్ కూడా అడ్వాన్స్ లెవెల్ వరకు కూడా చెప్పాము. ఇప్పుడు మనకి డిస్కస్ చేసుకున్న ప్రాబ్లం కూడా ప్రాబబ్లీ ఇక్కడే ఎక్కడో ఉంటుంది. ఎస్, ఇలాంటి కాన్సెప్ట్ అండి మనకి. ఇది ఇంకా కొద్దిగా కాంప్లెక్స్ ప్రాబ్లమే. దీనికన్నా సింపుల్ ప్రాబ్లమ్స్ కూడా మనం డిస్కస్ చేసుకున్నాము. ఓకేనా.
సో అది ప్రాబ్లం మనకి. సింపుల్ అండి అది. మనకి వెన్ డయాగ్రామ్స్ ఎవరికైతే వస్తాయో ఆ వెన్ డయాగ్రామ్స్ లో పెడితే చాలా సింపుల్ ప్రాబ్లం ఇది. నెక్స్ట్ మనము ఏజెస్ కూడా డిస్కస్ చేసుకున్నాము. తర్వాత ఇంకా ఇవి కొద్దిగా లాజికల్ క్వశ్చన్స్ అండి. సింపుల్ గా మనం ఆన్సర్ చేసుకునే ఇదైతే ఇంకా చాలా సింపుల్ గా చెప్పుకున్నాం మనము. డైస్ అండ్ క్యూబ్స్ కాన్సెప్ట్ లో, కట్టింగ్ ఆఫ్ ద డైస్ కాన్సెప్ట్ లో మనం ఇది డిస్కస్ చేసుకున్నాం మనము. అండ్ ఇది కొద్దిగా మన నెంబర్ సిస్టమ్ లో డిస్కస్ చేసుకున్న ప్రాబ్లమే ఇదంతా కూడా. సేమ్ ఇది కూడా నెంబర్ సిస్టమ్ లో డిస్కస్ చేసుకుంది. ఇది టైమ్ అండ్ వర్క్ లో డిస్కస్ చేసుకున్న ప్రాబ్లం ఇది. ఓకే, సో ఒకటే గుర్తుపెట్టుకోండి, సిసాట్ అనేది ఇట్స్ నాట్ ఏ రాకెట్ సైన్స్. అంటే మనం ఏదో పెద్ద పెద్ద గుర్తుపెట్టుకోవాల్సింది లేదు. అందరూ కూడా చేసే మిస్టేక్ ఏంటి అంటే యు ఆర్ మిస్సింగ్ ద ఫౌండేషన్. మీకు ఒక ప్రాపర్ ఫౌండేషన్ ఉంటే ఎట్లయినా ఇవ్వనివ్వండి క్వశ్చన్ మీరు ఆన్సర్ చేసేలాగా ఉంటారండి. ఓకేనా? ఫౌండేషన్ లేకుండా మీరు ఎన్ని ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసినా వేస్ట్. ఎందుకంటే ప్రతి క్వశ్చన్ కూడా ఇట్ ఈస్ లింక్డ్ విత్ ద ఫౌండేషన్. ఆ ఫౌండేషన్ తోనే వాళ్ళు ఏదైనా క్వశ్చన్ తయారు చేయగలరు, మీరైనా నేనైనా. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మ్యాథ్స్ మనము చూసేటప్పుడు బాగుంటుంది వీడియోలో, అబ్బా ఏంటి ఇంత ఈజీ అని ఉంటుంది. బట్ మీరు అదే ప్రాబ్లమ్ని పెన్ను మీ యొక్క బుక్ మీద పెట్టినప్పుడు ముందుకు కదలదు. ఎందుకు అంటే ప్రాక్టీస్ లేకపోవడం వల్ల. సో ప్రాక్టీస్ మోర్. డెఫినెట్లీ సీసాట్ అనేది ఒక బ్యారియర్ అయితే కాదండి. మీకు ఆ లాజికల్ సెన్స్ డెవలప్ అవ్వాలి. ఇప్పటి నుంచే నేను నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్, నాకు మ్యాథ్స్ అస్సలు రాదు అనుకునే వాళ్ళు యూ బెటర్ స్టార్ట్ ఫ్రమ్ టుడే ఇట్ సెల్ఫ్. అండ్ లక్కీలీ ఇప్పుడు ఇయర్ కొద్ది క్వశ్చన్ పేపర్ ఈజీగా అడిగారండి. బట్ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ టఫ్ అడగచ్చు కదా. మీరు ఈ ఇయర్ పేపర్ మీద ఎప్పుడు డిపెండ్ అవ్వకండి, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ టఫ్ అడగచ్చు. సో మీ యొక్క ప్రాక్టీస్ మంచిగా ఉంటేనే మీరు సీసాట్ క్వాలిఫై అయ్యేలాగా ప్రయత్నించగలరు. ఎప్పుడు కూడా మ్యాథ్స్నే నమ్ముకోండి, ఇంగ్లీష్ని ఎప్పుడు కూడా నమ్ముకోకండి. ఇంగ్లీష్లో ఈజీ క్వశ్చన్లు ఉండవా అంటే ఉంటాయి, ఒక 5 క్వశ్చన్ల వరకు సాల్వ్ చేయొచ్చు. బట్ మిగతా సాల్వ్ చేయాలి అనుకుంటే మనము అంటే ఆ క్వశ్చన్ అర్థం చేసుకోవడానికే మన బ్రెయిన్ బ్లాస్ట్ అయిపోద్ది, ఏంటి ఇంత కాంప్లెక్స్ ఇంగ్లీష్ ఇచ్చాడని చెప్పేసి, రైట్? సో ఒకటే ఛాలెంజ్ చేస్తున్నానండి. ప్రతిసారి కూడా మనం ఏంటంటే మన స్టూడెంట్స్కి ఛాలెంజెస్ ఇసురుతూ ఉంటాము. సో ఇప్పుడు కూడా ఇసురుతున్నాను ఒక ఛాలెంజ్. మీరు మన విఐపిఐఎస్ అకాడమీలో సీసాట్ క్లాసెస్ తీసుకొని నచ్చలేదు అంటే దేర్ ఈస్ ఎ రీఫండ్ ఆఫ్ 100%. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, ఈ వీడియోనే ప్రూఫ్ పెట్టుకోండి. మీకు మన సీసాట్ క్లాసెస్ విన్న తర్వాత మ్యాథ్స్ అంటే భయం పోయింది అని అనుకుంటే మీరే ఇక్కడ ఇచ్చిన స్టూడెంట్స్ లాగా మీరు కూడా రివ్యూలు ఇస్తారనమాట. ఓకేనా? సో ఇతను రమేష్ అనే పర్సన్ మనకి 2024 యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యే ముందు మన క్లాసెస్ తీసుకున్న తర్వాత ఇచ్చిన రివ్యూ అండి ఇది. సార్, ఐ ఇమ్మెన్స్లీ థ్యాంక్ యూ ఫర్ యువర్ ఎఫర్ట్స్ ఆన్ సీసాట్. As already conveyed when I had a call with you last time, I bow down to your understanding of math student phobia at micro level, and I'm always grateful for that. I don't know whether you got this intuition through your experience or intelligence, but when student is not with you, when you are recording classes, still you understand how a student feels by looking at a నెంబర్ అని చెప్పేసి కింద చెప్తున్నారు అనమాట. అంటే ఈ క్లాసెస్ ఎలా డిజైన్ చేసామంటే మనము ఒక స్టూడెంట్ అసలు నాకు మ్యాథ్స్ అంటే రాదు అనే ఉద్దేశంతో ఉన్న స్టూడెంట్స్ అందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని మనం మన సీసాట్ క్లాసెస్ డిజైన్ చేసాం. ట్రస్ట్ మీ ఫ్రెండ్స్, ఐ పర్సనల్లీ డిజైన్ ద కోర్స్ ఫర్ యూ ఆల్. బికాస్ మ్యాథ్స్ అనే ఫోబియా మన తెలుగు స్టేట్స్లో ముఖ్యంగా సీసాట్ ఫోబియా తీసేయాలి మన స్టూడెంట్స్లో అనే ఉద్దేశంతోనే మనం కోర్స్ స్టార్ట్ చేసాము. మీరు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే నేను చెప్తున్నాను కదా, ఇట్ ఈస్ జస్ట్ 2,999 రూపీస్ ఓన్లీ. అండ్ ఈ ఇయర్ ఆ ప్రైస్ మనకి మన యాప్ టీమ్ వాళ్ళు పెంచమని అంటున్నారు. ఇట్ మే గో అప్ టు 5,000 ఆల్సో. ఎందుకంటే వెన్ దేర్ ఇస్ డిమాండ్ ఆబ్వియస్లీ ప్రైజెస్ అనేది మనం ఇంక్రీజ్ చేయాలి, ఎందుకంటే మన ఎక్స్పెన్సెస్ని మీట్ అవ్వడానికి. సో దట్ ఈస్ ద ఆబ్వియస్ రీజన్ అనమాట. సో ఇప్పుడే పర్చేజ్ చేసుకోవాలంటే పర్చేజ్ చేసుకోండి, ఇమీడియట్గా స్టార్ట్ చేసుకోండి. ఏదన్నా ఈ క్లాసెస్ విన్న తర్వాత కూడా మీకు ఇంకా ఫోబియా ఉంది అనుకుంటే ఐ విల్ డెఫినెట్లీ రీఫండ్ యువర్ మనీ. దట్ ఈస్ 100% రీఫండ్ అన్నమాట, రైట్? సో ట్రస్ట్ మీ, ఖచ్చితంగా మీకు మ్యాథ్స్ ఫోబియా అనేది పోతుంది. ఇమీడియట్గా బై చేసుకోండి, ప్రైస్ చేంజ్ అవ్వకముందే. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ 2025 యూపీఎస్సీ సీసాట్. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.